పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, సేవాదల్ కమిటీ మెంబర్స్కు, ముఖ్యంగా నా ముందు కూర్చున్న ఈ మహిళా లోకానికి నా యొక్క శతకోటి వందనాలు. ఈ మహిళా లోకాన్ని చూసిన తర్వాత ఇక 100% పత్రిజీ గారు కలలు కన్నా సేవాదల్ నిర్మాణం అవుతుందని గట్టిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు ఉంటారో ఆ సంఘటిత శక్తి నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు 8 లక్షల ప్లేట్ల భోజనం మనం వితరణ చేసుకున్నాం. అది మామూలు విషయం కాదు. ఎన్నో సంస్థలు ఆశ్చర్యపోతున్నాయి, నివ్వెరపోతున్నాయి. రాజకీయ నాయకులు ఆలోచనలో పడ్డారు, ఎలా చేస్తున్నారు, ఇలా డబ్బు ఎవడిస్తున్నారంటే నేను అడిగారు, డబ్బు ఎవరిస్తున్నారంటే సార్ అంతా మా మహిళా మనులే, వారు దాపెట్టుకున్న డబ్బు వారు మాకు ఇస్తారంతే తప్ప ఎవడు పెద్దవాడు ఇవ్వడు. కాబట్టి ఈరోజు ఈ పిఎస్ఎస్ఎం సంస్థ వ్యవస్థ నడుస్తుందంటే నిజంగా ఈ మహిళా మనులే. ఒకసారి గట్టిగా ఈ మహిళా లోకానికి చప్పట్లతో అభినందన తెలవాలి. పరమేశ్వర్ రెడ్డి గారితో ఎప్పుడు నేను గట్టిగా వారిని ఆర్గ్యూ చేస్తుంటాను. సరిపోదు, ఈ స్పీడ్ సరిపోదు. ఎందుకంటే మనకు పత్రిజీ గారు ఎన్నో టార్గెట్స్ ఇచ్చారు. సేవాదల్ ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉంటే మనం ఇంకెన్నో వర్క్స్ చేయొచ్చన్న తపన తప్ప వ్యక్తిగతంగా నాకు ఏముండదు. 2025 సేవాదల్ యొక్క లక్ష్యం నిర్దేశించుకోవాలని చెప్పాను. నా వంతుగా ఈసారి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి. ఇది కొత్త స్లోగన్. పత్రి గారు నాకు ఇచ్చిన మెసేజ్. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎంతమందికి ధ్యానం చెప్పినా ఏది చేసినా ఒక్కొక్కరు ఒక స్కూలో ఒక క్లాసో ఏదో ఒకటి ప్రతి స్కూల్లో పిఎస్ఎస్ఎం టీచర్ ఉండాలి. మనం పోవాలి, అక్కడ చెప్పాలి. ఎందుకంటే ఈనాడు పిల్లలకే యూత్కే ఎందుకంటే సరి అయిన మార్గంలో పోతలేరు. కాబట్టి పిఎస్ఎస్ఎం ఒక పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేయాలి స్కూల్స్లో అని కూడా తీర్మానం చేశాం. అది ముఖ్యంగా సేవాదల్ ద్వారానే జరగాలి. దానితో పాటు జగన్నాథ్ గట్టులు అయినా పర్వాలేదు, కైలాసపులో 365 రోజులు మీకు రెడీ ఉంటాం మేము. మీరు ఎప్పుడైనా రండి, ట్రైనింగ్స్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ ఇక్కడ మోటివేషన్ క్లాసెస్, ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తాం. ఎందుకంటే సేవ అనేది అంత ఈజీ కాదు. ఇవాళ పెద్ద టెక్నాలజీ బేస్ చేయాలి. కాబట్టి ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా మనం కోయిన్సైడ్ చేసి రెగ్యులర్ ట్రైనింగ్ చేసుకుందాం. హైదరాబాద్ అయితే అందరికీ కన్వీనియంట్ ఉంటుంది, సరే కర్నూలు అయినా ప్రాబ్లం లేదు. ఇంకొక టార్గెట్, ఎందుకంటే 2025లో ప్రతి 2వ శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రతి ఆఖరి ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో శాకాహార ర్యాలీలు ఒక ఉద్యమం మాదిరిగా జరగాలి, విమృంజించాలి. అందులో భాగంగానే ఫిబ్రవరి 9 వెంకటేశ్వర స్వామి సమక్షంలో తిరుపతిలో చలో తిరుపతి శాకాహార ర్యాలీ కూడా నిర్ణయం చేశాం. కాబట్టి ఆ ర్యాలీలో కూడా సేవాదల్ గారి పాత్ర ఉండాలి. దానితో పాటు మళ్ళీ 2025 పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంతకంటే డబుల్గా జరిగిపోయింది. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఈసారి వారి కుడి భుజాలు వచ్చారు, నెక్స్ట్ టైం వారే వస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే సేవాదల్ వారు ఈ సంవత్సరం 2024లో మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ ఏం లూపోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేశాం ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి. 2025లో ఒక ప్రపంచ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్వామినారాయణ ఆర్గనైజేషన్, సత్యసాయిబాబా ఆర్గనైజేషన్, జగ్గీ వాసుదేవ్ ఆర్గనైజేషన్లో మనం కూడా సేవాదల్ బిల్డ్ చేయాలి. ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం ఒక శరీరం అనుకుంటామో ఒక వెన్నెముక లాంటిది ఈ సేవాదల్. నా వ్యక్తిగతంగా కానీ హైదరాబాదు ట్రస్ట్ తరఫున సేవాదల్కు 24 గంటలు సపోర్ట్ చేస్తామని మీ అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను. 2024లో నేను పరమేశ్వర్ రెడ్డి గారు ఎంతో కష్టపడ్డాం. జగన్నాథ గట్టు ల్యాండ్ గురించి విజయవాడ పోయాం, ముఖ్యమంత్రి గారి పోయాం. అది లాస్ట్ మినిట్లో వర్కౌట్ కాలేదు. ఈ సంవత్సరం వారు పలుకుబడి నా పలుకుబడి వాడి ఈ జనవరి నుంచి సంక్రాంతి తర్వాత మళ్ళీ మన భగీరథ ప్రయత్నం జగన్నాథ్ గట్టు ల్యాండ్ మనకు అలాట్ అయ్యే వరకు ఆ ప్రయత్నం మొదలుపెట్టి మన జగన్నాథ్ గట్టు పత్రిజీ గారు కలలు కన్నా ఈ పిఎస్ఎస్ సేవాదల్ హెడ్ క్వార్టర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. Thank you very much, sir.